అమితాబ్ బచ్చన్ గారే తనంతటి తన భుజాల మీద మోసారు ఆవిడ్ని. సో తను బాబా పాప అనే విషయం కూడా చాలా మందికి డౌట్ లో ఉండింది. బట్ షీ ఈ రోజు నాతో పాటు ఉన్నారు. కేయా అలియాస్ రాయా ఇన్ కల్కి 2898 అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టాక్ హర్. హలో కేయా గారు. Hi, thank you for having me. I'm good. I was born in Hyderabad, raised in Hyderabad, and I've been in Hyderabad my entire life. I'm ethnicity wise, I'm half Mallu, and one of my favorite places I think is Kerala only. So I think my first home is Hyderabad and my second home is Kerala. తన అమ్మాయా అబ్బాయా అని. Yeah, that's the other thing. The producers, when people were like, "Oh, is that a boy? That's a boy." The producer said, "Don't reveal. Don't say that. No, I'm a girl." We wanted to leave it as a surprise in the movie, so I kept my mouth shut and we waited until the movie to reveal that part. Enta mandini rakshinchacho talsa. So my mom is a yoga therapist. ఓకే. So she does classes for people worldwide. She has students in US and in Italy. Worldwide, she does classes. And my dad, he used to be in a software company. He's retired now. కల్కిలో రేపటి కోసం అంటూ అండ్ దీపికా పదుకునే గారిని కాపాడుతూ పోరాటం చేస్తూ ఒక క్యారెక్టర్ అయితే మనకు కనిపించింది కదా కల్కిలో అర్జున్. సో బేసిక్గా తను ఒరిజినల్ నేమ్ అయాన్స్ పాషా. అంటే చాలామంది బాలీవుడ్ అనుకుంటారు, నేను కూడా అలాగే బాలీవుడ్ అనుకున్నాను, కానీ తను మన తెలుగు కుర్రోడే. అండ్ ఈరోజు నాతో ఉన్నాడు, తనతో స్మాల్ చిట్ చాట్. హలో బ్రో. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. తెలుగు కాదు మొత్తం అంటే ఇక్కడే పుట్టాను, కానీ నా స్కూలింగ్ నుంచి ఐ హ్యాడ్ ఆల్ హిందీ ఫ్రెండ్స్. ఓకే. సో ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, ఓకే, బట్ మాట్లాడొచ్చు, అర్థమవుతుంది, తెలుగు మాట్లాడతారు, అర్థమవుతుంది. మీరు ఏం చెప్తే అర్థమవుతుంది, కానీ మాట్లాడొచ్చు. మాట్లాడతారు. కల్కి కంటే ముందు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చేశారు, కొన్ని సినిమాలకు మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా? ఉంది. ఓకే, ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? అంటే నేను బై ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్ అండి. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ లెర్న్డ్ థియేటర్ ఇన్ మై కాలేజ్. ఆ తర్వాత అవినాష్ కోలా ఆర్ట్ డైరెక్టర్ కదా, వెరీ రీనౌండ్ ఆర్ట్ డైరెక్టర్. అండర్ హిమ్ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైన్. సో నేను మేజర్ చేశాను, శ్యామ్ సింగ్ రాయ్ చేశాను, నాని గారు సిస్టర్ డెబ్యూట్ విత్ వెబ్ సిరీస్ కాల్డ్ మీట్ క్యూట్, అది కూడా చేశాను. ఆ తర్వాత నేను బాంబే వెళ్ళాను అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయడానికి. అక్కడ నేను మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 చేశాను, జోయా అఖ్తర్, రీమా కాగతి డైరెక్టెడ్. సో ఆ టైంలో ఆడిషన్, ప్రాజెక్ట్ కేకి ఆడిషన్ జరుగుతుంది. ఇది 2021. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ టెలింగ్ మీ టు కమ్ ఫర్ ది ఆడిషన్. నేను వెళ్ళాను. ఏం చేశాను గుర్తులేదు, కానీ ఆ ఆడిషన్లో ది ఏడి లక్ష్మణ్, హీ టోల్డ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ షూర్. సో నేను పట్టించుకోలేదు. అంటే a lot of people say things that you are selected, but they don't call back. But I got a call back after a week, and nenu oka monologue they gave. I auditioned, and France lo unnappudu Made in Heaven shooting jarugutundi akkada. Naku call వచ్చింది ఏడి నుంచి, ఇలా నాకు ఫిల్మ్ ఉంది, దీపికాతో స్క్రీన్ టైం ఉంది, మీకు ఒక్క వీకే షూట్ ఉందని. అండ్ ఆ ఒక్క వీక్ 2.5 years పడింది షూటింగ్. యా. సో 1 week అని చెప్పి 2.5 years మీరు షూట్ చేశారు. యా. ఏంటి కల్కిలో ఛాన్స్ ఎలా వచ్చింది ఆకాష్? కల్కిలో ఛాన్స్ యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఒక ర్యాండమ్ డే, ఆ రోజు ఈవినింగ్ డబ్బింగ్ ఉండే, పొద్దున స్నానం చేసి తినేసి కూర్చున్న టీవీ చూస్తుంటే అప్పుడు నా మేనేజర్ కాల్ చేశారు. యాక్చువల్లీ కాల్ చేసి, అప్పుడే మేనేజర్ నీకు అంటే కాస్టింగ్ డైరెక్టర్ లాగా. సో హీ ఆల్సో వర్క్స్ యాజ్ మై మేనేజర్, హీ మెయింటైన్స్ ద ఫిల్మ్స్ అండ్ డేట్స్ ఫర్ మీ. అండ్ సార్ చెప్పారు, హీ టోల్డ్ మీ కల్కిలో ప్రభాస్ గారు చిన్నప్పుడు పిలుస్తున్నారు, ఈ రోజు షూట్ గంట సేపులో అక్కడ ఉండాలి, బయలుదేరు అని. సరే అని నేను, మా నాన్న, వి బోత్ ఆర్ హ్యూజ్ ఫిల్మ్ ఫ్రీక్స్ యాక్చువల్లీ, మా ఫ్యామిలీ మొత్తం సినిమా పిచ్చోళ్ళు. సో ప్రభాస్ గారు కల్కి అని విన్న సెకండ్ డబ్బింగ్కి కాల్ చేసి, ఈరోజు రాలేను, పిలుస్తున్నారు అని చెప్పి వి షిఫ్టెడ్ ద హోల్ డే అండ్ ఇమీడియట్గా బయలుదేరాం. అంతే అక్కడ వెళ్ళాము, కాస్ట్యూమ్ వేయించాలి, షూట్కి వెళ్ళిపోయారు. ఇట్లా జరిగిందండి. ఆడిషన్ ఏం లేదు. ఇది ఎప్పుడు, ఏ ఇయర్?
ఇది ఇప్పుడే సంక్రాంతి అప్పుడు షూట్ అయింది యాక్చువల్లీ. మొన్న 2024 సంక్రాంతికి షూట్ అయింది. ఎస్ సినిమా స్టార్ట్ చేసి మాత్రం ఎప్పుడో ఎప్పుడు అంటే యాక్చువల్లీ ఒక 2 years 3 years అటు ఇటు 4 years అయింది. 4 years అయింది సినిమా స్టార్ట్ చేసి. అవును. అదేంటంటే నాగి సార్ హీ ప్లాన్ దిస్ ఫిల్మ్ డ్యూరింగ్ 2020. మీరు ఇంటర్వ్యూస్ చూసుంటే హీ టాక్డ్ అబౌట్ ఎస్ అదేంటంటే హీ హ్యాడ్ అ స్మాల్ ఐడియా, ఇది ఇప్పుడు చేస్తేనే వర్కౌట్ అవుతాయని చెప్పి దే స్టార్టెడ్ ఇన్ 2020. అండ్ బుజ్జిని క్రియేట్ చేస్తూ కల్కిది హోల్ 3 worlds, శంబాలా, కాంప్లెక్స్, కాశీ ఇవన్నీ డిజైన్ చేసి క్రియేట్ చేయడానికి ఇట్ టుక్ దెమ్ క్వైట్ అ వైల్ ఫర్ ప్రీ ప్రొడక్షన్. దానికే ఒక 1 year అయిపోయింది. షూట్ స్టార్ట్ చేద్దామని వెళ్తున్నప్పుడు లాక్డౌన్. సో దాని వల్ల ఒక 1 year పోయింది, బట్ స్టిల్ ద ప్రొడక్షన్ ఫర్ ద మూవీ వాస్ గోయింగ్. మీరందరూ కల్కి సినిమా చూశారు కదా, ఆ కల్కి మూవీలో స్టార్టింగ్ లో ప్రభాస్ గారి ఎంట్రీ ఫైట్ ఒక ఆయన ఉంటారు, ఒక 6 feet అంతకంటే ఎక్కువ హైట్, ఒక బౌంటీ హంటర్ లాగా, ఒక హల్క్ లాగా. సో అన్న పేరు జోహర్. కేవలం కల్కి కాదు, అంతకు ముందు కూడా చాలా ప్రాజెక్టులు చేశారు అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఈ రోజు జోహర్ అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగుంది, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్రాపర్ మీది మొత్తం హైదరాబాద్? పక్కా హైదరాబాద్. అవునా? నేను చూసి ఇంకా వేరే దేశం అంటే వేరే కంట్రీ ఏమో అని అనుకున్నాను నేను మిమ్మల్ని చూసి, లైక్ మీ పర్సనాలిటీ అదంతా. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ మీది? టాలీవుడ్ ఎంట్రీ ఉంది, బాలీవుడ్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది 2-3 movies లో బాలీవుడ్ లో, అండ్ తమిళ్ మూవీలో 2-3 movies లో ఆఫర్ వచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు టాలీవుడ్ లో డేట్స్ ఉంది, బిజీగా ఉంది ప్రస్తుతానికి. టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందన్న యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి? 5-6 years. 5-6 years. ఓకే, ఈ 5-6 years లో ఎన్ని సినిమాలు చేశారు? 5-6 years లో 20-25 మాక్సిమం. 20-25? ఎందుకు, లేకపోతే ఇది 2 years లాక్డౌన్ టోటల్ స్టాప్ ఉంది. అవును అవును. మాక్సిమం 35 కంప్లీట్ అవుతుంది మూవీస్ లో. ఓకే, ఓన్లీ టాలీవుడ్ లో 25, బాలీవుడ్ 10 movies. బాలీవుడ్ లో 10 movies, తమిళ్ 2-3 movies. తమిళ్ 2-3. అంటే ఈ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తుంటే మోడల్ లా ఉన్నారు. సో అంటే చిన్నప్పటి నుంచి మోడల్ యాక్టింగ్ ఇలాగా, లేకపోతే? ఆల్రెడీ 2016 to 18 లో కంటిన్యూ 2-3 years మోడలింగ్ చేసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిన డైరెక్ట్ ఆడిషన్ కి పోతున్నాం. అండ్ ఆడిషన్ డేలో 6-7 auditions లో కంటిన్యూ కంప్లీట్ అవుతుంది. కొంచెం ఆఫర్స్ వచ్చిన తర్వాత లాక్డౌన్ తర్వాత కొంచెం చిన్న ఆర్టిస్ట్ ఉంది, కొంచెం ఆఫర్స్ వచ్చిన లాక్డౌన్ తర్వాత. అఖండ నేను చేసిన తర్వాత చాలా బాగుంది ఆఫర్స్. అఖండ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. అఖండాలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో నేను అవును ఉన్నారు, చూసాను.